హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు చెప్పాల్సింది ఏంటంటే, అందరికీ తెలిసిందే రమ్య మోక్ష గారు ఎలిమినేట్ అయిపోయినట్లు. బిగ్ బాస్ బచ్ కూడా వచ్చేసింది. శివాజీ గారు అసలు ఎక్కడ తగ్గలేదు, గట్టిగా వేసుకున్నారు. ఆ విజిల్ సౌండ్, క్లాప్ సౌండ్ ఏదైతే ఉందో అది హైలైట్ ఎవరు వదలట్లేదు అనమాట. ఆవిడ పాస్ చేసిన కామెంట్స్ అయితే ప్రతిదీ శివాజీ గారు గట్టిగా కౌంటర్ ఇచ్చారనమాట. అక్కడ కూడా ఆవిడ ఏమి తడుముకోకుండా నాకు అనుకున్నదే చెప్పాను అన్నట్లు అంటుంది. కానీ ఆవిడ అక్కడ ఏం మిస్టేక్ చేసింది, ఏ మిస్టేక్స్ వల్ల ఆవిడ ఈరోజు ఎలిమినేట్ అయ్యింది అనే పర్స్పెక్టివ్ కానీ పాయింట్ కానీ ఆవిడ మిస్ చేసేస్తుంది. అవి కానీ ఆవిడ క్యాలిక్యులేట్ వేసుకొని ఉంటే ఖచ్చితంగా ఉండుండేదేమో. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగే సేవ్ చేస్తారనమాట. సో రీతుని, తనుజ గారిని సేవ్ చేస్తారు. సేవ్ చేశాక ఎవరికి గుర్తున్నా గుర్తు లేకపోయినా బిగ్ బాస్ మాత్రం గుర్తుంచుకొని సేవ్ అయితే ఒక మాట చెప్తా అని కళ్యాణ్ అంటాడు కదా. సో వాళ్ళిద్దరిని యాక్టివిటీ రూమ్లోకి పిలిపించి నాగార్జున గారు అడుగుతారు. అడిగితే కళ్యాణ్ లేదు, సారీ చెప్తాం అనుకున్నాను, తనుజ నా పాత రిలేషన్లో ఉన్న అమ్మాయి ఫేస్ కట్స్లో ఉండేసరికి నేను తనుజకి ఏమైనా తీసుకోలేకపోయాను, తను అసలు పడిపోయిందని అనుకోలేదు, మెడికల్ రూమ్కి వెళ్తుంది, నార్మల్ చెకప్ అని అనుకున్నాను అని చెప్పి ఏదో అట్లా చెప్తాడనమాట. కానీ తనుజ అంటే ఇదంతా ఆల్రెడీ చెప్పేశారు సార్, కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అన్నట్లు అంటారనమాట. పోనీ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి నాగార్జున గారు అడిగేసరికి ఇంకేం చెప్పాలంటే నేను వినాలనుకోవట్లేదని చెప్పి తనుజ గారు కట్ చేసి అక్కడితో టాపిక్ని ఆపేశారు. మళ్ళీ పిలిచి నాగార్జున గారు అడుగుతారు, నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావు, నీకేమైనా మాట్లాడాలంటే ఏం లేదు సార్ అని చెప్పి అనేస్తుంది అనమాట. తను అక్కడే ఉండమంటారు. గోల్డెన్ బజార్ టాస్క్ పెట్టడం జరుగుద్ది. సంచాలక్ కింద మాధురి గారు అనమాట. సో సుమన్ శెట్టి గారు, తనుజ, రీతు అండ్ డీమన్ వీళ్ళు నలుగురు ఆడతారనమాట. ఒక రూమ్లోనేమో ఒక రింగ్ వేయాలన్నమాట డైమండ్ మీదకి, బజార్ మీదకి. ఆ రూమ్లోనేమో ఇమాన్యుయల్ సంచాలక్ పెడతారు, ఈ రూమ్లోనేమో మాధురి గారిని సంచాలక్ పెడతారు. అయితే రీతు గారు చాలా ఫాస్ట్గా వస్తారు. నలుగురు స్టార్ట్ చేయడం ఒకే పేస్లో స్టార్ట్ చేసినప్పటికీ రీతు చాలా షీఈ్ లైక్ చీతా అనిపిస్తుంది. గేమ్ పర్స్పెక్టివ్లోకి వచ్చేసరికి, ఆమె ఆడే విధానం కానీ వచ్చేసరికి పాపం ఆ పజిల్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. అటు ఇటు పెట్టడము ఎందుకో స్లో అయిపోతారనమాట. తనుజ మాత్రం కామ్గా, కూల్గా, కంపోజ్డ్గా పెడతారనమాట పజిల్ అంతా. సో మొత్తానికి ఆ రూమ్కి వెళ్ళేసరికి తనుజ గారు ఎన్ని రింగ్స్ వేసినా అవ్వకుండా పక్కకు పడిపోతూ ఉంటుంది. అప్పుడేమో ఇమాన్యుయల్ అంటారు కామ్గా, కూల్గా వేయమని చెప్పి. నాగార్జున గారు కూడా అంటారు. మొత్తానికి తనుజ గారు విన్ అవుతారు. సో ఎవరికి వాళ్ళు కలర్స్ చూస్ చేసుకోవాలి. ఇందులో నేను ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను. ఆ కలర్స్ చూస్ చేసుకునేటప్పుడు తనుజ గారు గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో మొత్తానికి తనుజ గారు గోల్డెన్ బజార్ టాస్క్ విన్ అయ్యి ఆవిడకి ఒక పవర్ వస్తుంది. అయితే అడుగుతారు అనమాట, ఈ పవర్ కానీ లాస్ట్ వీక్ ఉండుంటే నువ్వు ఎవరిని సేవ్ చేసి ఉండేవాడు అంటే మొత్తం చెప్పాల్సిన అవసరమే లేదు, క్లియర్ కట్ బర్నీ గారిని సేవ్ చేస్తారు. ఆవిడ అందరికీ తెలిసిందే. ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా ఆవిడ బర్నీ గారిని సేవ్ చేయబోతుంది, మళ్ళీ తీసుకురాబోతుంది అని టాక్ కూడా ఉందన్నమాట. చూడాలి ఏం జరుగుతుంది అని. ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ వచ్చి అందరినీ నామినేషన్స్ చేసి వెళ్ళిపోయాక వాళ్ళకి బిగ్ బాస్ కాల్ వస్తుంది, శ్రీజాని బర్నీని లోనికి తీసుకొస్తున్నారు అని. ఇది ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా నాకు తెలిసిన వెంటనే నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా లైక్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి అండ్ కామెంట్ డౌన్ కూడా చేయండి మీ ఒపీనియన్స్. సో అట్లాగా తనుజ గారికి గోల్డెన్ బజార్ టాస్క్ వచ్చింది. సో నిన్నటి ఎపిసోడ్లో తెలిసిందే కదా, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మాధురి గారికి పనిష్మెంట్ ఇవ్వాలి. అందులో 3 ఆప్షన్స్ చెప్తారు. బాత్రూమ్ క్లీన్ చేయడం, డైరెక్ట్ నామినేషన్ అండ్ ఇన్విజిబుల్గా అసలు ఎవరితో మాట్లాడకూడదు అన్నట్టు అనమాట. అయితే తనుజ మాత్రం డైరెక్ట్ నామినేషన్ చేస్తారు. మాధురి గారు కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, పర్వాలేదు అన్నట్టు. సో అక్కడితో ఏమంటారు, ఆ ఇన్విజిబుల్ మాధురి గారి పనిష్మెంట్ డిసైడ్ అయిపోద్ది. ఇమాన్యుయల్ని అడుగుతారు, సరే ఈ ఇన్విజిబుల్ కేప్ అంటే ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరే ఉన్నా లేనట్టే మాట్లాడకూడదు, అన్ని సైగల ద్వారానే అనమాట. ఇమాన్యుయల్ పిలిచి నీ కెప్టెన్సీలో హౌస్ అంతా ప్రశాంతంగా వెళ్ళాలంటే ఎవరికి ఇస్తావారంటే మా మమ్మీ అని ఫస్ట్ సంజనాకి చూపిస్తారు. అందులో నో డౌట్ అండి, ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి పక్కన తిరుగుతూ సంజన గారు తనకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తారు. ఇమాన్యుయల్ కూడా సంజన గారి విషయానికి వచ్చేసరికి ఆ బాండింగ్, ఆ గౌరవమో తెలియదు కానీ తప్పు చేసినా మాట్లాడరు, ఏమి ఇచ్చారనమాట. ఆయన ఒక రకంగా మంచిదే అనిపించింది, నిజంగా సంజనాకి ఇచ్చారనమాట. సో చూడాలి, సంజనాకి ఇవ్వడం వల్ల నెక్స్ట్ డే కామెడీ ఏ రేంజ్లో జనరేట్ అయిందో చూడాలి. సంజన గారు పిలిచి అంటారు నాగార్జున గారు, కన్విన్స్ చేయి, నీకు అది వద్దు అనుకుంటే హౌస్ మేట్స్ని కన్విన్స్ చేయమని. మొత్తానికి అయితే టై వస్తుంది. కొంతమంది ఓకే అని, కొంతమంది నో అని అంటారు. ఇమాన్యుయల్ని అడిగేసరికి వేసేద్దాం సార్, మంచి కామెడీ వస్తుంది అని చెప్పేసి ఇమాన్యుయల్ కూడా వేసేయమంటాడు. సో మొత్తానికి
ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి సంజన ఏంటంటే మాట్లాడకూడదు, అంతా సైకిలే, ఉన్నా లేనట్టు అనమాట, ఇన్విజిబుల్గా. సో అదనమాట. దాని తర్వాత సంజన గారికి ఏంటంటే పాపం కన్విన్స్ చేసినప్పుడు చాలా పాయింట్స్ చెప్తారు, ఇలాగా నేను ఇలా ఉంటాను, కొంచెం తొట్టి గొడవలు అయ్యాయని. ఆవిడ తెలుగు మాట్లాడితే మాత్రం భలే ఫన్నీగా అనిపిస్తుంది అనమాట. సో ఇది అయిపోయాక సుమన్ శెట్టి గారికి నిద్ర గురించి అడుగుతారు, రోజులో ఎంతసేపు పడుకుంటారు ఏంటి అని. అది అడిగి ఆయన చేసిన దొంగతనం వీడియో చూపించారు. ఎంత కామెడీ జనరేట్ చేసిందంటే వీడియో, భలే ఫన్నీ అనిపించింది. దాని తర్వాత వీళ్ళు తిన్న పానీపూరి గురించి కూడా ఏవి వేస్తారనమాట. అయితే అసలు తనూజ, దివ్య అండ్ సుమన్ శెట్టి గారు తనుజ గారు కింద కూర్చొని పానీపూరితో చైర్స్ కొట్టుకొని మరి తింటారనమాట. బిగ్ బాస్ కొంచెం ఫుడ్ అది ఎలాగో పంపించలేదు కదా, ఇవైనా తినండి అని చెప్పి వదిలేసారు అనిపించింది. ఇమాన్యువల్ని అడిగితే స్టాల్ వదిలేసి వెళ్ళిపోయింది సార్, మా మమ్మీ తిందే తప్పు, వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు స్టాల్ చూసుకోవాలి కదా అని అంటారు. ఏదైతే ఏంటి పాపం మొత్తానికి తిన్నారు, అదే హ్యాపీ అనమాట. సో వాళ్ళిద్దరు ఏవీస్ కూడా చూడండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు, భలే ఫన్నీగా ఎడిట్ చేశారు. తర్వాత ఇంకా గేమ్ అనమాట. సెలబ్రిటీ ఫొటోస్ వెనకన ఒక ఐటమ్ ఉంటుంది, వీళ్ళు వచ్చి గెస్ట్ చేయాలన్నమాట. అందరూ బాగా ఆడతారు గేమ్, అది కూడా ఫన్నీగా వెళ్ళింది. తర్వాత ఒక టేస్టింగ్, ఫుడ్ టేస్టింగ్ అనమాట. ఇద్దరిని పిలుస్తారు. సో గౌరవ్ని నిఖిల్ని టీం కింద డివైడ్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మెంబర్స్తో 2 టీమ్స్ కింద ఆడతారు. ఫస్ట్ దాంట్లో నిఖిల్ టీం విన్ అవుతారు, ఏదైతే సాంగ్ అండ్ ఐటమ్ వస్తుందో అందులో నిఖిల్ టీం విన్ అవుతారు. సెకండ్ రౌండ్లోనేమో గౌరవ్ టీం విన్ అవుతారు. సెకండ్ రౌండ్ ఏంటంటే, ఇది మాత్రం మాట్లాడాలండి, ఈ పాయింట్ చెప్పాలి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇలా అవుతుందని. ఫుడ్ టేస్ట్ చేస్తారు, అవతల మనిషికి కూడా కళ్ళకి గంతలు కట్స్ ఉంటాయి. అయితే ఆ ఫుడ్ ఏంటి అనేది వీళ్ళు హింట్ ఇస్తే వాళ్ళు చెప్పాలన్నమాట. సరే, రాము గారును తర్వాత రమ్య మోక్ష గారు వెళ్తారు. రాము గారు పులిహారలో ఏం వేస్తామని అంటే, ఆవిడ నిమ్మకాయ తప్ప అన్నీ చెప్తుంది. ఆయనకి నిమ్మకాయ వస్తుంది అనమాట, అది తప్ప అన్నీ చెప్తుంది. పోపు చెప్తుంది, నూనె చెప్తుంది, అన్నం చెప్తుంది, పసుపు చెప్తుంది, అన్నీ చెప్తుంది ఆవిడ. కానీ అది పసుపు కాదు, పల్లీలు చెప్తుంది ఆవిడ. కానీ నిమ్మకాయ మాత్రం చెప్పదు. అప్పటికి రాము గారు హింట్ ఇస్తారు నిలవ ఉండడానికి ఏం వాడతామని, అయినా చెప్పదు. పోపు బాగుంటుంది. అసలు పోపు ఎవరైనా టేస్ట్కి ఇస్తారా? నాకు తెలియక అర్థం అవ్వట్లేదు. కానీ అసలు ఈవిడ ఏమంటారు, పులిహార తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. కానీ ఈవిడ ఆ నిమ్మకాయ అనేదే మేజారిటీగా ఆవిడ ఏమంటారు డిలీట్ చేసేసిందేమో. మొత్తానికైతే అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా ఇంకా ట్రోలింగ్ ఉండదేమో, బయట ట్రోలింగ్కి కంటెంట్ దొరికింది అన్నట్లు అనిపించింది. ఫన్నీగా అనిపించింది. రమ్య మోక్ష గారు నిమ్మకాయ ఎట్లా మర్చిపోయారని. కళ్ళకు గంతలు తీసిన తర్వాత కూడా మళ్ళీ అడిగితే, సార్ పోపు ఎక్కువ వేస్తారని రుచి కదా సార్ అంటారు. నిమ్మకాయ ఉప్పు కూడా చెప్తుంది, టేస్ట్కి వాడుతుంటే ఉప్పు కూడా పాపం ఆవిడ చెప్తుంది, కానీ నిమ్మకాయ మాత్రం వదిలేస్తుంది అనమాట. సో అదైతే అసలు ఏమంటారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సంజన గారు దివ్య గారు కాంబినేషన్ చూడాలి. ఆ జెల్లీ చెప్పడానికి, సంజన గారు జెల్లీ తింటారు, అది చెప్పడానికి పిల్లలు తింటారు షుగర్ అది ఇది అని చెప్తే, దివ్య గారు నిజంగా స్మార్ట్. అంటే తలా తోక లేకుండా ఆవిడ చెప్తున్నప్పటికీ కూడా ఆవిడ గెస్ట్ చేసుకొని చెప్తున్నారు చూడండి. ఆవిడ ఐక్యూ లెవెల్స్ కానీ, ఆ స్మార్ట్నెస్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ ఎక్కడ ఏమంటారు తక్కువ అంచనా వేయాల్సిన అవసరమే లేదు. అంత బాగా ఆవిడ చెప్పింది. తర్వాత సేవ్ చేస్తారనమాట, సేవ్ చేస్తారు ఒక క్యాప్సల్స్లా ఇచ్చి. సో రాము అండ్ సాయి సేవ్ అవుతారు. రమ్య మోక్ష గారు అండ్ సంజన గారు ఉంటారనమాట. ఫస్ట్ టైం సంజన గారు దేవుని ప్రార్థించడం నేను చూశాను. అసలు సంజన గారికి ఓట్లు బాగానే వచ్చాయి. ఏమాత్రం బిగ్ బాస్ గారు ఏంటంటే సంజనకి వెయ్యాల్సిందే, ఆ భయం తెప్పించాల్సిందే అన్నట్టు నించోబెట్టారు అనిపించింది. మబ్బులు ఆ వాన పెడతారనమాట, ఇద్దరి తలపైన మబ్బులు పెడతారు లైక్ క్లౌడ్స్ లాగా. ఎవరి దాంట్లోంచి అయితే రైన్ వస్తుందో క్లౌడ్స్ నుంచి వాళ్ళు సేఫ్ అని, మిగిలిన వాళ్ళు ఎలిమినేటెడ్ అని. అయితే రమ్య మోక్షకి సంజన నించుండేటప్పుడు సంజన గారు సేవ్ అవుతారు, రమ్య మోక్ష గారు ఎలిమినేట్ అవుతారు. అయితే ఆవిడికి ఒక 5 ట్రాష్ క్యాన్లు వేయమంటారు. అప్పుడు కళ్యాణ్ ఇమ్మెచ్యూర్ అని, దివ్య గారు ఏదో క్యాలిక్యులేషన్ లేకుండా మాట్లాడతారని, తర్వాత తనూజ గురించి ఇట్లనే ఆవిడ అనుకున్న పాయింట్సే చెప్తూ ఉంటుంది అనమాట. ఒకళ్ళు చెప్తున్న మాట విని జడ్జ్ చేసి వచ్చి మాట్లాడుతుందని తనూజ అని. గౌరవ్ అయితే అసలు ఎవరి మాట విండు, నేను ఒక టీంలో ఉంటే ఎవరు విన్నైనా పర్లేదు అనుకుంటాం, కానీ గౌరవ్ మాత్రం తనే విన్ అవ్వాలనుకుంటాడంటే ఇది మాత్రం నిజం అండి. గౌరవ్ ఏంటంటే చాలా ఎట్లయినా విన్ అవ్వాలన్న జీల్ అయితే అతనిలో కనిపిస్తుంది అనమాట. ఎక్కడ కూడా పర్వాలేదులే ఇది వదిలేద్దాం అన్న ఆలోచనలో లేరు. ఆయన గేమ్ కూడా ఆడుతున్నాడు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లాంగ్వేజ్ రాదు కదా, బ్యారియర్ ఉంది కదా. సో మనం ఆల్రెడీ ఫ్లోరా గారిలో చూసాము, ఇతను ఎట్లా ఆడతాడో అనుకున్నాము. గేమ్ ఆడటానికి లాంగ్వేజ్ బ్యారియర్ అవసరం లేదు అని చెప్పి ప్రూవ్ చేశాడు. గౌరవ్ గారు దాంట్లో ఒక ఫన్నీ ఇష్యూ కూడా చెప్పాలి. ఏంటంటే
సంజన గారికి తనుజ గారిది నిఖిల్ విషయంలో కళ్యాణ్ అందరూ గొడవ ఆడుతుంటుంటే ఆ మధ్యలోకి వచ్చి నించొని గొడవ వింటూ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. ఇలా గొడవ ఎక్సర్సైజ్ చేయొచ్చా, మంచి మోటివేషన్ వస్తుందేమో ఆయనకి ఇలా గొడవ వింటున్నప్పుడు అనిపించింది. మంచి పర్సనాలిటీ అయింది. అంటే లైక్ పర్సనాలిటీ అంటే మంచిగా ఆయన ఏమంటారు గేమ్ క్యాలిక్యులేషన్ వేయడం కానీ, ఒక ఫన్ జనరేటింగ్ కానీ, పనుల విషయానికి వచ్చేసరికి ఒక ప్రాపర్ ఏమంటారు హెడ్ మాస్టర్లో స్ట్రిక్ట్ ఉంటాడు అనమాట ఆయన. ఆ సంజన గారి గొడవ చూసినప్పుడు అర్థమైపోయింది. తర్వాత డీమన్ పవన్ చెప్తారు. డీమన్ పవన్కి మోక్ష గారికి రమ్య మోక్ష గారికి బయట నుంచే తెలుసు అనుకుంటా. చెప్తాది ఆవిడ ఈరోజు, గేమ్ ఆడు, వేరే వాళ్ళ కోసం ఎక్కువ చేయడం ఆపు, తగ్గించు అని. సో ఇక్కడితో రమ్య మోక్ష గారి ట్రాష్ క్యాన్లో వేయాల్సిన 5గురిది అయిపోతుంది. లాస్ట్లో బిగ్ బాంబ్ ఇవ్వమంటారు. రీతు చౌదరి గారికి బిగ్ బాంబ్ ఇస్తారు, వాష్రూమ్స్ క్లీన్ చేయాలి 1 వీక్ వరకు అని. ఏది చేసినా తన మంచికే చేస్తారంట. అందులో మంచి ఏముందో నాకు అర్థం కాలేదు. బట్ ఆవిడ ఏదో చెప్పాలని చెప్పి వెళ్ళినట్లు అనిపించింది. సో ఇది ఈరోజు రివ్యూ. అయితే ఇప్పుడు నాకు తెలిసిన ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఆల్రెడీ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి వీళ్ళని నామినేట్ చేసి వెళ్ళారు. శ్రీజ కూడా కళ్యాణ్ గారిని నామినేట్ చేశారు, మనీష్ గారు కూడా కళ్యాణ్ గారిని నామినేట్ చేశారు. ఇమాన్యుయల్ ఆల్రెడీ చెప్తారు కదా ఈ వారం తనుజ గారి విషయంలో ఒక పాయింట్ ఉంది అని. సో తనుజ గారిని నామినేట్ చేస్తారు. అండ్ సంజన గారిని సృష్టి వర్మ గారు నామినేట్ చేస్తారంట. సో చూడాలి. ఇవి తెలిసిన అప్డేట్స్. ఇంకా ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా తెలియని అప్డేట్ ఉంటే డెఫినెట్లీ నా పేజ్ని ఫాలో చేయండి. నేను షార్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్స్ నేను ప్రతి అప్డేట్స్ని రిలీజ్ చేస్తున్నాను. తెలిసిన వెంటనే మ్యాక్సిమం ఎర్లియస్ట్ డ్రాప్ చేస్తున్నాను అప్డేట్స్ అన్ని. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.